మొదటగా తెలంగాణ సాంస్కృతిక అనగానే సాంస్కృతిక కళలు అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు డాక్టర్ కెవి రమణాచారి గారు. ఆయన ఎన్నో దశాబ్దాల కాలం నుంచి సంస్కృతి అన్నా, సాహిత్యం అన్నా, కళలన్నా ఉండే తన ప్రేమ కొద్ది, ప్యాషన్ అంటాం, గౌరవము, ప్రేమ, అభిమానము, ఆరాధన ఇవన్నీ ఉన్న నిలువెత్తు స్వరూపం ఆయన ఈ కళలన్నింటికీ మనకు పర్టికులర్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఆయన ఆశిస్తులు ఎప్పటికీ మన అందరికీ కళాకారులందరికీ ఉంటాయని ఆశిస్తూ వారికి స్వాగతాన్ని పలుకుతున్నాను. తర్వాత విద్యాసాగర్ రావు గారు చెరువులపైన, మనకుండే నీటి హక్కులపైన తెలంగాణకు సంబంధించి ప్రధానంగా మనకు 3 అంశాలు దోపిడీ జరిగిందనే విషయాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. నిధులు, నీళ్లు, నియామకాలు, 3 నాలే. ఈ నాలను నానా అన్నారు ఇంతకుముందు గతంలో పాలకులు, అంటే మీకు ఇవ్వము అన్నారు. సో దాన్ని ఎలా సాధించాలి, ఎలా ఛేదించాలి, మన హక్కుల్ని మనం ఎలా కాపాడుకోవాలనే ఒక పెద్ద ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరూ కదిలారు, ఎన్నెన్నో ఉద్యమాలు చేశారు. సో దానికి అంతటికి నీళ్లకు సంబంధించిన ఒక విషయాన్ని, ఒక ప్రముఖమైన విషయాన్ని, నీళ్ల పరంగా నది లాంటి నీళ్ల పరంగా మన జీవన సంస్కృతిలో అంతర్భాగమైన నీరు పరంగా మనం జరిగింది ఏంటి, చెరువుల పరంగా మనం జరుగుతున్న అన్యాయాలు ఏంటి, ఈ విషయాలన్నింటినీ ఎన్నో ఏళ్ల నుంచి కూడా విస్తృతమైన పరిశోధన చేసి సాధికారికంగా, అథారిటేటివ్గా, ఖచ్చితంగా స్టాటిస్టిక్స్తో సహా నిరూపించి, చూపించి, ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూపిస్తూ తెలంగాణ అభివృద్ధికి చెరువులే మూలాధారం, చెరువే ప్రాణాధారం అని నిరూపించి చూపిస్తూ మనకు మార్గనిర్దేశం చేస్తూ మన ఊరు మన చెరువు అనే ఒక గొప్ప ఐడియాలజీని, ఒక పర్యావరణ ప్రాధాన్యమైన అంశాన్ని, ఒక మానవ జీవనానికి సంబంధించిన అంశాన్ని ప్రభుత్వపరమైన పథకంగా తీసుకురావడంలో క్రియాశీల పాత్ర పోషిస్తూ నిరంతరం మార్గదర్శకుడుగా ఉంటున్న విద్యాసాగర్ రావు గారు ప్రభుత్వ సలహాదారు. సో వారికి కూడా సవినయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు. తర్వాత ఇంకా తెలుసు మన ఉద్యమంలో అనుకోండి, ప్రజా జీవనంలో అనుకోండి ఎంత కీలకమైన పాత్ర పోషించారో కవులు, కళాకారులు వీళ్ళందరూ. సో సాహితీవేత్తలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు అందరూ ఎందరో ఉన్నారు. సో వాళ్ళందరికీ ప్రతినిధులుగా అనుకోండి, ఒక సంక్షిప్త రూపం అనుకోండి, వాళ్ళందరికీ ప్రతినిధులుగా మనకిప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో మల్లేపల్లి లక్ష్మయ్య గారు దళిత్ స్టడీస్ అనే సంస్థను స్థాపించిన సామాజిక విశ్లేషకులు, ఎన్నో సీనియర్ జర్నలిస్ట్గా ఎన్నో సామాజిక చైతన్య కార్యక్రమాలను చేయడమే కాకుండా అణగారిన వర్గాలు, దళితులు, సామాజికంగా వెనుకబడిన ప్రజల కోసమని ఎన్నెన్నో పథకాలు, కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళ చైతన్యం కోసం నిరంతరం శ్రమిస్తూ తన జీవన భాగంలో అత్యధిక భాగాన్ని వారి సేవలోనే తరింపజేసిన మన మల్లేపల్లి లక్ష్మయ్య గారికి భాషా సాంస్కృతిక శాఖ తరఫున నేను సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. తర్వాత మన పాశం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్ట్, మనకు తెలుసు 360 డిగ్రీస్లో ఏ విషయాన్నైనా అలవోకగా చెప్పగలిగిన అద్భుతమైన నాలెడ్జ్ ఆయన సొంతం. ప్రతి అంశాన్ని ఎక్కడి నుంచి గొల్లసుద్దుల నుంచి మొదలుకొని గ్రీకు నాటకాల వరకు ప్రతి అంశాన్ని చెప్పగలిగినటువంటి అద్భుతమైన నాలెడ్జ్, అద్భుతమైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తి పాశం యాదగిరి గారు. సో ఆయనకి కూడా సవినయంగా, సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది. తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని విస్తృత స్థాయిలో ఒక సైద్ధాంతిక నేపథ్యం తీసుకురావడంలో కవులు, కళాకారులు ఎంత పాత్ర పోషించారో, ఆ కవులందరికీ ప్రామాణికంగా అందరూ గౌరవించే ఒక వ్యక్తిగా ఉన్న మనందరికీ చాలా గౌరవనీయమైన వ్యక్తి నందిని సిద్ధారెడ్డి గారు. మంజీరా రచయితల సంఘం తొలిసారిగా, అసలు రచయితల సంఘం అంటూ ఒకటి మొదటిసారిగా ఏర్పాటు చేయడమే కాకుండా కవులందరినీ తెలంగాణ ఉద్యమంలో భాగం చేయడంలో ముందుండి నడిపించి, నాయకత్వం వహించి, వాళ్ళందరినీ ప్రోత్సహించి, కవులందరూ గలమెత్తి పాడేలా చేసింది. తర్వాత మెదక్ జిల్లా పరంగా ఎంతో కీలకమైన, క్రియాశీలమైన కార్యక్రమాలు నిర్వహించి అందరినీ చైతన్యవంతం చేయడంలో కవిత్వాన్ని ఒక ఆయుధంగా మలుచుకున్న మహనీయుడు మన కవి గారు నందిని సిద్ధారెడ్డి గారికి మా అందరి తరఫున, నా తరఫున కూడా స్వాగతాన్ని పలుకుతున్నాను. సో తర్వాత ఇప్పుడే వస్తున్నారు మన
ధూమ్ ధామ్ మీకు తెలుసు ఎంత ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చిందో. గజ్జె కట్టి ఆడిన, పదం బట్టి పాడిన జనంలో ఎంత చైతన్యం తీసుకొచ్చిందో, తెలంగాణ ఉద్యమంలో ఎంత ఉద్ధృతిని తీసుకొచ్చిందో మనకు తెలుసు. ఆ ధూమ్ ధామ్ స్థాపకుడు గౌరవ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు ఇప్పుడే వస్తున్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ గౌరవ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారికి మామిడి హరికృష్ణ గారు పుష్పగుచ్చంతో కేవీ రమణ గారి శాల్వాతో స్వాగతం పలుకుతారు. మనసు రసమయం అది సాత్వికం. మరి ఉద్యమం సామాజికమయం, అది రాజకీయం. రాజకీయాన్ని రసమయం చేయటం కొద్దిమందికే సాధ్యం. అలాంటి కళాకారుడు బాలకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు ఇంతకుముందు ప్రముఖులందరికీ స్వాగతం పలుకుతూ ఒక్కసారి ఇంతకుముందు ఇప్పుడు మన ముందరే మన చిన్న యక్షగాన కళాకారుల తరపున ప్రతినిధులుగా అంటే అని చెప్పలేను కానీ మొత్తం మీద అందరి కళాకారుల తరపున ఇప్పుడు ఒక రూపకాన్ని మన ముందర ప్రదర్శించారు గడ్డం స్వామి బృందం. ఆ బృందానికి ఇప్పుడు మన రమణాచారి సార్ బొకేలు ఇచ్చి కొంచెం సత్కరిస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సో ఎందుకంటే మీ అందరి తరపున వాళ్ళకి ఇవ్వడం అంటే, వాళ్ళని సత్కరించుకోవడం అంటే మీ అందరినీ సత్కరించుకున్నట్లు లెక్క. సో అందుకని స్వాగతిస్తూ గడ్డం స్వామి బృందాన్ని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. గారు శాలువాతో, పెద్దలు రమణాచారి గారు పుష్పగుచ్చంతో సత్కరిస్తారు. గడ్డం స్వామి బృందం ఇప్పటికిప్పుడే కైగట్టిండ్రు, మరి చిందేసిండ్రు. ఇప్పటికిప్పుడే బతుకమ్మకు చెరువుకున్న సంబంధం మనకు తెలుసు. మన ప్రజాకవి కాళోజీ అన్నారు, ప్రపంచంలో ఎన్నో పండుగలు ఉన్నాయి కానీ బతుకునే ఒక పండుగ చేసిన పండుగంటూ లేదు అని. ఇంకో సంగతి మనందరూ తెలుసు, మన ఊరు నడుమ నుండి హనుమాన్ల గుడికి పోయి హనుమాన్లను పూజ చేయాలన్నా, లేదా శివుడి మీద అభిషేకం చేసి పూలు పత్రి పెట్టాలన్నా, వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పూలు పెట్టాలన్నా, మరి దర్గా మీద పూలు పెట్టాలన్నా, ఏ సందర్భంలో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి పూలతో అభినందించాలన్నా, ప్రతి చోట ప్రతి పూజకి ప్రతి గౌరవానికి పూలను వాడతాం. కానీ పూలనే పూజించే ఒకే ఒక పండుగ ప్రపంచంలో బతుకమ్మ పండుగ. అలాంటి పండుగల సంప్రదాయాన్ని మరి కళారూపాల ద్వారా చెరువుల అవసరాన్ని చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది. ఈనాటి సభాధ్యక్షులు గౌరవ డాక్టర్ కేవీ రమణ గారి అధ్యక్షుల తొలి పలుకులు, తర్వాత వారి సారథ్యంలో సభా కార్యక్రమం కొనసాగుతుంది. డాక్టర్ కేవీ రమణ ఏఎస్. మన ఊరు మన చెరువులు అనే ఒక మంచి కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున తెలంగాణలోని 10 జిల్లాల్లో ఊరూరా కూడా ప్రజలకు సరైనటువంటి అవగాహన కలిగించడానికి కళాకారుల యొక్క ఆవశ్యకతను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం చిందు యక్షగాన కళాకారుల యొక్క శిక్షణా శిబిరాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించాలని చెప్పని తలంచినటువంటి వేళ వేదిక మీద ఉన్నటువంటి ఆదరణీయులు పెద్దలు శ్రీ విద్యాసాగర్ రావు గారికి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో తెలంగాణలో ఉండేటువంటి కళాకారులకు అందరికీ కూడా ప్రతినిధిగా ఉన్నటువంటి చిరంజీవి రసమయ్య బాలకృష్ణ గారికి, తెలంగాణ శాసనసభలో కళాకారులందరి యొక్క గళాన్ని వినిపించడానికి ప్రతినిధిగా ఉన్నటువంటి చిరంజీవి మన కళాకారుల యొక్క గళాన్ని అక్కడ వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శాసనసభ్యులు మానకొండూరు కరీంనగర్ జిల్లాలో చిరంజీవి రసమయ్య బాలకృష్ణ గారికి, ఈ వేదిక మీద నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలిసి సాహిత్యాన్ని సమాజ హితం కోసం అని చెప్పని నిండుగా ప్రయోగించాలి, ప్రయోజనకరంగా ఉండాలి అని చెప్పని జీవితాన్ని సాహిత్యాన్ని రెండింటిని కూడా అవపోసన పట్టినటువంటి మిత్రులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి, అలాగే గత 20 ఏళ్ళుగా నాకు మిత్రులుగా ఉంటూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నటువంటి
మిత్రులు శ్రీ మల్లెపల్లి లక్ష్మయ్య గారికి, శ్రీ పాషం యాదగిరి గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి ఇటీవలే ఒక వారం రోజుల లోపుగానే వచ్చి తనకు తానుగా సర్దుకొని శాఖను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే వేలాది మంది చిందు యక్షగాన కళాకారులను రవీంద్ర భారతికి రప్పించి ఇంతగా మిమ్మల్ని అందరినీ మెప్పించి ఈ కార్యక్రమాన్ని ఒప్పింపజేసినటువంటి మిత్రుడు సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారికి, ఎవరు ఎంత ఆలోచన చేసినా చేయాల్సినటువంటి వాడు సాంస్కృతిక శాఖ సంచాలకులు. మరి ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రభుత్వ పథకాలని తప్పకుండా ముందుకు సాగనీయడానికి కోసం అని చెప్పని నేను సైతం అని చెప్పనే రీతిలో ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నటువంటి శ్రీ మామిడి హరికృష్ణ, అలాగే సాంస్కృతిక శాఖ కార్యదర్శి మిత్రులు శ్రీ బిపి ఆచార్య గారికి, అలాగే ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్కే జోషి గారికి, కాసేపట్లో అసెంబ్లీ నడుస్తూ ఉన్నా పర్వాలేదు చిందు యక్షగాన కళాకారుల శిక్షణా శిబిరానికి నేను తప్పకుండా వస్తానని చెప్పి తమ హృదయ వైశాల్యాన్ని చాటుకున్నటువంటి ముఖ్య అతిథిగా రాబోతున్నటువంటి శ్రీ హరీష్ రావు గారికి, వారి ఓఎస్డీగా పనిచేస్తున్న శ్రీ శ్రీధర్రావు దేశపాండే గారికి మీకందరికీ సభాముఖంగా నమస్కారం. చిందు యక్షగాన కళాకారుల్లో కళారత్న గడ్డం సమ్మయ్య గారు అయితేనేమి, గడ్డం వెంకటయ్య అయితేనేమి, గడ్డం రాములు అయితేనేమి, పరశురాములు అయితేనేమి, పిల్లుట్ల దేవదాస్ అయితేనేమి, పిల్లుట్ల ప్రకాశం అయితేనేమి, పిల్లుట్ల చంద్రమౌళి అయితేనేమి, పిల్లుట్ల ముకుందం అయితేనేమి, పిల్లుట్ల చక్రపాణి అయితేనేమి, గజ్వెల్లి వారు అయితేనేమి, అందరూ నాకు తెలిసినటువంటి వాళ్ళే. మీ కుటుంబాలకు తప్పకుండా ఏ రకంగా బాగు చేస్తే ఈ తెలంగాణలో మనందరం కూడా చాలా కళాకారులుగా వృద్ధి పొందడానికి అవకాశం ఉంటుందో అనేటువంటి విషయాన్ని ఆలోచించి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా చిందు యక్షగాన కళాకారుల శిక్షణ శిబిరాన్ని పెడదామని చెప్పినటువంటి అభిప్రాయంతో కళాకారుల యొక్క బాగోగుల్ని దృష్టిలో పెట్టుకుని చేయడానికి కోసం చేసిన ప్రయత్నమే తప్పిస్తే ఇది కేవలం చిందుగా యక్షగాన కళాకారులకేనట తక్కిన కళాకారులకు కాదట అనేటువంటి అభిప్రాయం మాత్రం ఎవరూ పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పని నేను సభాముఖంగా మనకి చేస్తున్నాను. ప్రభుత్వ పథకాల్లో కళాకారులకు ఉండేటువంటి ఆవశ్యకతను తెలంగాణ ఉద్యమంలో గుర్తించినటువంటి ప్రభుత్వం కాబట్టి కళాకారుడు లేకుండా కళాకారుడి యొక్క ఆట పాట మాట లేకుండా తెలంగాణ రాష్ట్రం రాలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళాకారులను గుర్తించడానికి చేసేటువంటి ప్రయత్నంలో ముందుగా చిందు యక్షగాన కళాకారుల యొక్క శిక్షణ శిబిరాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. తర్వాత కాలంలో కూడా తక్కిన కళాకారులతో కూడా అవసరమైతే శిక్షణా శిబిరాలు లేకపోతే వారితో కావాల్సినటువంటి చర్చా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ కళాకారులకు అందరికీ కూడా సముచిత స్థానాన్ని, సముచిత గౌరవాన్ని, సముచితమైనటువంటి సామాజిక స్థితిని కూడా కల్పించాలనేటువంటి సదాశయంతో మన గౌరవనీయులు మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సంస్కృతి అన్న సాహిత్యం అన్న చాలా అనుమతి కలిగినటువంటి వారు కాబట్టి కళాకారుల జీవితాల్లో తప్పకుండా వెలుగులు నిండాలి, వారి యొక్క కళ్ళలో వెలుగులు చూడాలనేటువంటి అభిప్రాయంతో కళాకారులకు 1500 రూపాయలని నెలకు పెన్షన్గా ఇవ్వాలి వృద్ధ పేద కళాకారులకు అని చెప్పని దసరా కానుకగా 1500 రూపాయల పెన్షన్ను మంజూరు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ కూడా మన యొక్క కార్యక్రమాలకి తప్పకుండా చేయూతగా వాళ్ళని తీసుకుందామని చెప్పినటువంటి అభిప్రాయంతో చేసిన వారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అలాగే మనకు నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి శ్రీ హరీష్ రావు గారి యొక్క సూచనల మేరకే ఇవాళ ఈ శిక్షణా శిబిరాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, కళాకారులను ఏ ప్రభుత్వం అయితే బాగా చూస్తుంటుందో ఆ కళాకారులను బాగా చూసుకున్నటువంటి ప్రభుత్వాలే బాగుంటాయి. తక్కినటువంటి ప్రభుత్వాలు ఉంటాయా ఉండవా అనే సంగతి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. చాలా గొప్ప ఎత్తున మేము కళాకారులను, సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడతామని చెప్పిన ఒక 3 రోజుల పాటు ప్రపంచ స్థాయిలో నిర్వహించుకుంటామనుకునేటువంటి వారు ఆ సభల్ని నిర్వహించిన తర్వాత ఏమీ చేయలేకపోయారు కాబట్టి ఏమైందో అనేటువంటి సంగతి కూడా మనకు అర్థమైపోతా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను కళాకారులతో మనవి చేసుకునేది ఏంటంటే, మనకు ఆవేశం ఎక్కువ, మనకు ఉద్రేకం ఎక్కువ, మనకు ఉద్వేగం ఎక్కువ. దయచేసేసి చిందు యక్షగాన కళాకారులకైనా ఇది మాకు కాదా అనుకునేటువంటి అభిప్రాయంతో ఈ తెలంగాణలో ఉండేటువంటి ఇతర కళాకారులకు అందరికీ నా సవినమైనటువంటి మనవి ఏంటంటే, కళాకారులకు అందరి కోసం కూడా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుండేటువంటి ప్రభుత్వాన్ని మీరు గుర్తించాలి.
మిమ్మల్ని అందరినీ కూడా తప్పకుండా గౌరవించుకుంటుందనేటువంటి అభిప్రాయంతో ఈనాటి ఈ మొట్టమొదటి శిక్షణ శిబిరాన్ని ఏర్పరచుకుంటున్నాం. ఇక మన చెరువుల గురించి, చెరువులు బాగుంటే ఊరు బాగుంటుందనేటువంటి విషయం ఇవాళ కొత్త కాదు. ఇవాళ గడ్డం స్వామివారి బృందం ద్వారా మనకు తెలిసినటువంటిది ఏదైతే ఉందో, కొన్నేళ్ల క్రితము అలా జరిగేటువంటి కథని అప్పటికప్పుడే వాళ్ళు, ఇంతకుముందు సోదరుడు మడిపల్లి దక్షిణామూర్తి చెప్పినట్టుగా అప్పటికప్పుడే కైకట్టి మన ముందు వాళ్ళు మన కళ్ళు కట్టినట్టుగా ఒక దృశ్య రూపకాన్ని ప్రదర్శించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమ్మవారిని మనం తప్పకుండా ప్రార్థిద్దాం, గౌరవించుకుందాం. కానీ మహారాజుగా వేషం వేసినటువంటి గడ్డం స్వామి కోడలితో మాట్లాడిన తర్వాత, కోడలిని మైసమ్మ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత అమ్మవారు ఆ రాజు యొక్క మాటలో ఉండేటువంటి నిబద్ధతను పరీక్షించి, రాజా నేను నీ యొక్క కోడలిని తెమ్మన్నాను కానీ నీ యొక్క ప్రజలను నువ్వు చూసుకోవు అనేటువంటి అభిప్రాయంతో అన్నాను కానీ నీ యొక్క ప్రజల కోసం అని చెప్పని నీ కోడలైనా పర్వాలేదని చెప్పని త్యాగం చేయడానికి ముందుకొచ్చావు కాబట్టి నీ యొక్క సత్యసన్నతను చూసి నేను చాలా ప్రసన్నురాలైనాను. అందుకనే ఈ కోడలు నీ కోసం బతుకుతుంది పో అని చెప్పని కోడలను బతికించి రాజుకి అందించి మరొక్క మాటగా మీ కోడలు చేసినటువంటి త్యాగానికి ఆమె స్వచ్ఛంగా స్వేచ్ఛగా మామగారు చెప్పిన దానికోసం నీ ప్రజల కోసం అని చెప్పని నేను తప్పకుండా నా యొక్క జీవితాన్ని ఇవ్వడానికైనా నేను రెడీగా ఉంటానని చెప్పనేటువంటి అభిప్రాయంతో ముందుకొచ్చింది. కాబట్టి ఈమె ప్రతి సంవత్సరం ఒక కమలంలాగా బతుకమ్మలాగా ఉండడానికి కోసం అని చెప్పని కూడా నేను కావలసిన రకంగా వరమిస్తున్నానని చెప్పని కూడా వారు చెప్పుకుంటే, కావలసినటువంటి మార్పు చేసుకుంటే ఈ కథ ఊళ్ళల్లో చాలా గొప్పగా ఉంటుందని చెప్పని గడ్డం స్వామి బృందానికి నాకు రోజు అభిప్రాయం చెప్పాను. తర్వాత వాళ్ళు ఇష్టం. ఎందుకంటే కవులు కళాకారులు నిరంకుశులు, వాళ్ళ మనసుకు దోచినట్టుగా వాళ్ళు చేయొచ్చు. ప్రభు అయినా సరే సూచించాల్సిందే తప్పిస్తే, మంత్రి అయినా సరే సూచించాల్సిందే తప్పిస్తే, రాజగురువు అయినా సరే సూచించాల్సిందే తప్పిస్తే వాళ్ళకు చెప్పడానికి కోసం కాదు. ఇది బాగా అనిపిస్తే పాటించండి, లేకపోతే ఇంతకంటే మంచిది ఏదైనా మీకు అనిపిస్తే చేయండి. ఏది చేసినా ఊళ్ళల్లో మీరు ఈ కార్యక్రమాన్ని సజావుగా తీసుకుపోవడానికి, సక్రమంగా తీసుకుపోవడానికి, సవ్యంగా సాగించడానికి కోసం అని చెప్పని కళాకారులకు మించినటువంటి వారు లేరనేటువంటి సంగతి మన ఉద్యమంలో 14 ఏళ్ల పాటు మనం రూఢిగా తెలుసుకున్నటువంటి విషయం. కాబట్టి ఇవాళ చిందు యక్షగాన కళాకారులు, తర్వాత ఉప్పు కథ కళాకారులు, తర్వాత కళా జాతాల వారు, తర్వాత పల్లె శుద్ధుల వారు, తర్వాత వివిధ రకాలైనటువంటి విద్యార్థులు కూడా కళారూపాల ద్వారా ముందుకొచ్చేసేసి మన చెరువు మన ఊరు అనేటువంటి పథకాలని మేము కూడా ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు. ఎవరైతే కళా దృష్టితో కళాత్మకంగా ముందుకు వచ్చి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో భాగస్వాములు అవుతామని అనుకుంటారో వాళ్ళందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ, నేను మళ్ళీ మంత్రిగా వచ్చిన తర్వాత చివరిలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చాలా మంది పెద్దలు మాట్లాడాల్సి ఉంది కాబట్టి మీ అందరికీ మరొకసారి ఈ చిందు యక్షగాన కళాకారులందరూ రవీంద్ర భారతులు ఇంత నిండుగా మీరుంటే, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఉండేటువంటి ఈ వేదిక పైన, చిట్టిబాబు లాంటి వాళ్ళు ఉండేటువంటి ఈ వేదిక పైన, అలాగే యామిని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు చేసినటువంటి రవీంద్ర భారతిలో మేము కూడా ఉన్నామనేటువంటి సంతృప్తిని, సంతోషాన్ని కలిగేటువంటి దానికోసం ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తూ ఊళ్ళలోకి వెళ్తే మీరే రాజులు, మీ ద్వారానే మన ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా చాలా గొప్పగా నడవాలని చెప్పని మీ అందరి సహకారాన్ని మరొకసారి అర్థిస్తూ సెలవు. మళ్ళీ రసమై బాలకృష్ణ ఇక్కడ ఇంతమంది వచ్చారు కాబట్టి హరీష్ రావు గారిని తొందరగా పంపడానికి వీలుగా హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా సందేశాన్ని అందించడానికి వీలుగా ముందుగా రసమై బాలకృష్ణ పాట పాడి మొదలు పెడతాడు, మాట్లాడి పాటలోకి వెళ్తాడు. రసమై కృష్ణ మాట పాట రెండింటితో మన చిరంజీవి రసమై బాలకృష్ణ ఇంతమంది చిందు యక్షగాన కళాకారులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను ఈ రవీంద్ర భారతి వేదిక ద్వారా. పెద్దలు రమణన్న గారి గురించి, కళాకారుల గురించి వారు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడినా కూడా ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే కళాకారుల పట్ల, కళాకారులతో ఉన్నటువంటి మమేకము, ప్రేమలు, అభిమానం, కళాపోషణ అనేది వారికి సంపూర్ణమైనటువంటి అనుభవం ఉన్నది. కాబట్టి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వారి పాటను అనేక వేదికల మీద పాడినటువంటి ఒక గొప్ప అదృష్టం, అవకాశం కల్పించినటువంటి నందిని సిద్ధారెడ్డి సార్ గారికి, ముఖ్యంగా పాట ద్వారా, మాట ద్వారా ఎంతో అనుభవాన్ని చెప్పినటువంటి పెద్దన్న మల్లెపల్లి లక్ష్మణ గారికి, ఇంకా వారు చెరువుల గురించి, నీళ్ళ గురించి వారి బతుకంతనే ఒక చెరువై, ఒక
నీళ్ళ గురించి ఒక భగీరథ ప్రయత్నాన్ని తెలంగాణకు రావాలని సంపూర్ణమైనటువంటి కళలు కన్నటువంటి పెద్దలు విద్యాసారావు గారికి, ముఖ్యంగా నా అన్న, ముఖ్యంగా ఒక తెలంగాణ ధూమ్ధాం ద్వారా నన్ను పరిచయం చేయడానికి కోసం ధూమ్ధాం పేరు కాడ నుంచి ఆ కళారూపాలను ప్రజల వైపు ఎలా తీసుకెళ్ళి అనడానికి దాకా కూడా వారికి ఎంతో నాకు సలహాలు ఇవ్వడమే కాకుండా అనేక సభలకు నా వెంట నచ్చినటువంటి పెద్దన్న పాషం యాదగిరి అన్న గారికి, ముఖ్యంగా ఇవల్ల నాకు చాలా ఆనందం వేసింది. అసెంబ్లీ నడుస్తుంది కదా, ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నప్పుడు లేచి రావడం కూడా సభా మర్యాద కాదు. కాబట్టి నేను ఎక్కడ ఈ అవకాశాన్ని కోల్పోతున్నామన్నట్టు ఒకవైపు నాలో ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న అవకాశం దొరికినప్పుడు నాకు ఇంత గొప్ప మీ అందరితోని కలిసే ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మామిల గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీ అందరికీ నాకు చాలా ఆనందం వేస్తుందన్న. బతుకమైనటువంటి కొడుకు చాలా రోజులు ఎదురు చూసినటువంటి సందర్భంలో ఆత్మీయులు కలిస్తే ఎలా ఉంటుందో నాకు అంత గొప్ప ఆనందాన్ని కలిగింది. నేను ఎమ్మెల్యే అసెంబ్లీలో పోయినప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఇవాళ మీ ముందు నిలబడితే అంతకన్నా గొప్ప ఆనందం కలిగింది నాకు. ఎందుకంటే ఇది మీరు అందరు ఇచ్చినటువంటి ఒక గొప్ప గౌరవం నాకు. మీ అందరిని చూస్తూ ఉంటే చచ్చిపోయిన సింధు ఎల్లమ్మ మళ్ళీ బతికొచ్చి తెలంగాణ తల్లి వేషం కట్టినట్టు అనిపిస్తున్నది ఇలా నాకు రవీంద్ర భారతి గారు. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా సందర్భాలలో అనుకునేది, ఎప్పుడన్నా రవీంద్ర భారతిలో కడుపు నిండా తెలంగాణ పాట పాడదామంటే ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోగానే ఫస్ట్ మీరు ఏ ప్రోగ్రామ్ ఇస్తారు అని అడిగాడు. ధూమ్ధాం పెడితే ఎక్కడ తెలంగాణ పాట, ధూమ్ధాం పెడితే ఎక్కడ రవీంద్ర భారతి ఇయ్యరు అని చెప్పేసి రసమయ సాంస్కృతిక కార్యక్రమాల పేరుగా నేను ఇక్కడ వేదిక ఈ సందర్భాన్ని బుక్ చేసుకున్నటువంటి సందర్భం నాకుంది. కానీ ఇవాళ ఒక తెలంగాణ పాటగానిగా, ఒక తెలంగాణ కళాకారునిగా ఇవాళ తెలంగాణ సంపూర్ణమైనటువంటి కళలు ప్రదర్శించుకున్నటువంటి ఒక గొప్ప అవకాశం రావడం అని అంటే నిజంగా నేను చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా, ఒక ధన్యుడిగా నేను భావించుకుంటున్నా. ఇవాళ ఇంకొక సందర్భం కూడా నాకు గుర్తొస్తా ఉన్నది. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అంటే, తెలంగాణ వస్తే ఏ కళలైతే నిరాదరణకు గురైనయో ఆ కళలన్నీ సాంస్కృతిక పునర్జీవనం జరుగుతుందన్న దానికి నిదర్శనంగా ఇవాళ ఇక్కడ సింధు యక్షగాన కళాకారులతో మనం ఒక వర్క్షాప్ జరుపుకుంటున్నాం. నాకు నిజంగా చాలా మంది అడిగారు, నాకు చాలా మంది ఫోన్లు చేశారు, అన్న మరి ఒక్క కళాకారులకైనా మిగతా వాళ్ళకు కూడా ఉంటుంది అని చాలా మంది ప్రశ్నించారు. కానీ మిగతా కళాకారులకు చాలా మందికి మాత్రం బతుకుదేరు ఉన్నది, తర్వాత మార్గాలు ఉన్నాయి. కానీ కళనే నమ్ముకొని జీవితాన్ని సపనంగా పెట్టినటువంటి కళాకారులు సింధు యక్ష కళాకారులు. కాబట్టి ఇంకొక సందర్భం కూడా ఇందులో దాగి ఉన్నది. దీనికి ముందుగా ఒక సందర్భం కూడా జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ దళిత కళలైతే పునర్జీవనంలో జరగాలనుకున్నామో ఇవాళ ఆ దళిత కళలకు మొదటి పెద్దపీట వేయడానికి కోసం ముందుగా నిలబడ్డటువంటి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ఎవరైతే ఏ కళల ద్వారా అయితే తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిరో